జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఎస్ఆర్ఎస్పీ గార్డెన్లో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జుబ్బాడి నరసింహరావు ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణానికి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్క లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే పాత రేషన్ కార్డులో పిల్లల పేరు లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిందని, మెట్పల్లి పట్టణం 24 వార్డులలో 2370 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతోందని, ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, అలాగే మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు కార్యక్రమాలు కొనసాగిస్తోందని, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు చేస్తుందని వెల్లడించారు. దయచేసి మన అభివృద్ధి ప్రగతి చప్పట్లతో పట్టణాధ్యక్షుడు శ్రీ మహేష్ గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. దయచేసి రేషన్ డీలర్ల అధ్యక్షులు రేషన్ కార్డుల పంపిణీ మన పేదింటి స్వప్నం ఏదైతే కార్డులు మన నియోజకవర్గానికి అత్యధికంగా అన్నగారి పింఛన్లు అన్నగారి కృషితోటి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారి వారి వార్డులలో గ్రామ నియోజకవర్గంలో కానీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నరసింహన్న గారికి మనం అందరం వెన్నుదన్నుగా ఉండి అధికారులకు వచ్చింది కాబట్టి మీకు ఎప్పుడు కూడా మరి పట్టణాధ్యక్షులు పేరు పేరు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ రాబోయే స్థాయి కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు.